నాకు తెలిసిన నా నాని బాబువి నువ్వు కాదు. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. అమ్మా, మీ అమ్మాయి సునైనా హాసిని ఇద్దరు కవల పిల్లలు అనుకుంటా కదా? అవునమ్మా. సునైనా హాసిని ఇద్దరు పుట్టగానే ఉయ్యాలలో వేసినప్పుడు ఎలా ప్రవర్తించారో కొంచెం చెప్పగలరా? ఏంటండి అలా చూస్తున్నారు? చెప్పరా? ఇష్టం లేదా? అది కాదమ్మా, నా పిల్లలు పుట్టినప్పుడు ఎలా ప్రవర్తించారో బయట వాళ్ళెవ్వరికీ తెలీదు. మీకెలా తెలుసు? నేను కేసు టేకప్ చేసినప్పుడు ఎంత కష్టమైనా సరే సూది మొనంత చిన్న విషయం కూడా తెలుసుకోవాలి. అది నా వృత్తి ధర్మం. సునైనా హాసిని పుట్టిన తర్వాత ఇద్దరిని చెరో ఉయ్యాల్లో వేశారు. వెంటనే సునైనా గుక్క పెట్టి ఏడ్చేసింది. హాసిని మాత్రం మామూలుగా ఉంది. సునైనని నా దగ్గర వేయగానే ఏడుపు ఆపేసింది. అప్పట్నుంచే సునైనా విడిగా ఉండేది కాదు, బాగా ఏడ్చేసేది. తర్వాత మాకర్థమైంది సునైనకి అప్పట్నుంచే భయమని. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇక మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, తర్వాత అరుంధతి గారి కూతురు రేఖాని విచారించడానికి అనుమతించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అమ్మా, ఇవిడికి నా పేరు ఎలా తెలిసిందే? ఇప్పుడు చెబుతోందిగా, సూదిమోళ్ళ ఎగ్జాంపుల్. ఇంకా అడుగుతావే, వెళ్ళు. చూడు రేఖ, నువ్వు బయట ఎలా ఉంటావో నాకు అనవసరం, కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ నిజాలే చెప్పాలి. నేనెప్పుడు నిజమే చెప్తాను. ఓకే, వెరీ గుడ్. నీ గురించి నాకు పెద్దగా తెలియదు, అందుకే నువ్వు అబద్ధం చెప్తే నేను మళ్ళీ నీ పని మనిషి లక్ష్మిని పిలవాల్సి వస్తుంది. ఇంకా నీ ఆఫీస్లో పనిచేసి మానేసిన పిఏ రూపాన్ని పిలిచి వాళ్లతో నిజం చెప్పించాల్సిన శ్రమ తప్పుతుందని ముందే అడుగుతున్నాను. ఎవరూ అక్కర్లేదు, నేనే నిజం చెప్తాను. ఓకే. సునైనా ఎప్పుడైనా జాబ్ కోసం నీ ఆఫీస్కి వచ్చిందా? ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. సునైన ప్రణయ్ దగ్గర జాబ్ చేయటానికి రేఖ దగ్గరకు జాబ్ కోసం వెళ్ళటానికి సంబంధం ఏమిటి? ఉంటుంది యువర్ ఆనర్. బటర్ఫ్లై ఎఫెక్ట్. అబ్జెక్షన్ ఓవర్ రోడ్. కోర్టులో సాక్షులు సైలెంట్గా ఉండకూడదు. చెప్పు. అది వచ్చింది. వచ్చి ఏం చేసింది? పోనీ నువ్వేం చేశావు? నేనేం చేయలేదు. అదిగో నిజం చెప్పాలి, లేకపోతే మీ మాజీ పిఏ వచ్చి చెప్తుంది. అది చాలా రోజులైంది కదా, గుర్తుకు రావట్లేదు. సరే అయితే నువ్వు వెళ్ళొచ్చు. నేను నీ మాజీ పిఏని పిలుస్తాను. సునైనా ఆఫీస్కి వచ్చింది. నన్ను చూసి భయపడిపోయింది. ఎందుకు? నువ్వేమైనా దయ్యానివా, భూతానివా, పోనీ మగాడివా? తనలాంటి ఆడపిల్లవే కదా. ఆ సునైనా ఒట్టి పిరికిది.
ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.